పిల్లలు, అందరూ బాగున్నారా? క్రిస్మస్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇక ఈ వారం అయిపోతే న్యూ ఇయర్ వస్తుంది కదా, కనుక మీ అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. అంతేకాకుండా మీరు ఏవైతే విడిచిపెట్టాలనుకుంటున్నారో వాటన్నిటినీ ఈ సంవత్సరం చివరిలో విడిచిపెట్టి సంతోషంగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? పోయిన వారం మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి జవాబు మీకు దొరికిందా? పిల్లల్లారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దీనికి గల జవాబు ఎఫెసీలు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా? ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అలాగే కొలసీలకు రాసిన పత్రిక, ఈ రెండింటిని మీరు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు నాకు చెప్పాలి. ఈ 2 పుస్తకాలు చాలా చిన్నవి కనుక మీరు ఈజీగా చదవగలరు. సరేనా? ఓకే, అయితే ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ కథని చెప్పబోతున్నాను. పిల్లలు, కథ వినడానికి రెడీగా ఉన్నారా? ఒక స్కూల్లో ఆకాష్ అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ క్లాస్ లో అందరికన్నా యావరేజ్ స్టూడెంట్ అని అందరూ అంటూ ఉండేవారు. ఎందుకంటే అతడు సరిగ్గా చదివేవాడు కాదు, ఏ పనిలోనూ సరిగ్గా ఉండేవాడు కాదు, గేమ్స్ లో కూడా ఎప్పుడు వీక్ గానే ఉండేవాడు. అందరూ అతన్ని ఒక యావరేజ్ స్టూడెంట్ అని వెక్కిరిస్తూ ఉండేవారు. అయితే పిల్లలు, ఆకాష్ ఆలోచన మాత్రం ఏదో ఒక రోజు తను అన్నిట్లో చక్కగా ఉండాలని, ఏదో ఒక ప్రయత్నం చేయాలని ఆలోచనతో ఉండేవాడు. ఎలాగంటే ఒక్క రాత్రిలో మొత్తం చదివి నేర్చుకోవాలని కూర్చొని కానీ చేయలేకపోయేవాడు. అలాగే అతడు గేమ్స్ లో బాగా ఆడాలని ఒక ఆటని ఎన్నుకొని దాన్ని ఒక 3 రోజులు చక్కగా ఆడి మిగిలిన రోజులు వదిలేసేవాడు. ప్రతిరోజు రన్నింగ్ చెయ్యాలి అని అనుకునేవాడు, కానీ 1/2 కిలోమీటర్ వెళ్లేసరికి ఇక అతడు అలిసిపోయి సరిగ్గా చేసేవాడు కాదు. ఇలా ఒకే రోజు ఎక్కువ పనిని పెట్టుకొని చేయటానికి ప్రయత్నించేవాడు, కానీ విఫలమవుతూ ఉండేవాడు. ఒక రోజు తనకి తాను అనుకున్నాడు, ఏమనంటే, నేను ఏది ప్రయత్నం చేసినా సరిగ్గా చేయలేకపోతున్నాను, బహుశా నేను ఇంతేనేమో, ఇంకా ఎప్పటికీ యావరేజ్ గానే ఉంటానేమో అని మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, అతడు తన ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ తాతయ్య అక్కడే ఉన్న ఒక చెక్క కుర్చీని తుడుస్తా ఉన్నాడు. ఇతడు ప్రతిరోజు గమనించేవాడు. అయితే ఒక రోజు ఆకాష్ వెళ్లి ఇలా అడిగాడు, ఎందుకు తాతయ్య దాన్ని ప్రతిరోజు తుడుస్తావు? నువ్వు అలా తుడవడం ద్వారా అదేమన్నా కొత్తగా మారిపోతుందా అని అన్నాడు. అందుకు వాళ్ళ తాతయ్య ఏం చెప్పాడంటే, అక్కడక్కడ చిన్నగా స్ట్రోకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నేను ప్రతిరోజు తుడిస్తే ఏదో ఒక రోజు ఇది అంతా ఎంతో నీట్ గా తయారవి చక్కగా మెరుస్తుంది అని చెప్పాడు. దాంతో ఆకాష్ కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఈ యొక్క కుర్చీ విషయమే కాదు, ఏ పనినైనా ఒకేసారి చేయటం కాకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా చేస్తే ఆ పనిలో నీకు ఒక మంచి పర్ఫెక్ట్నెస్ వస్తుంది అని చెప్పాడు. అయితే అప్పుడు ఆకాష్ బాగా ఆలోచించి ఈ విధంగా ప్రయత్నం చేయటం మొదలు పెట్టాడు. ప్రతిరోజు 15 నిమిషాలు చదవటం మొదలు పెట్టాడు. అలా చేస్తూ ఒక 3-4 రోజులకి 5 నిమిషాలు అలా పెంచుతూ ఇక ప్రతిరోజు అతడు 3 గంటలు చదువుకోవడానికి కేటాయించేవాడు. అంతేకాదు, పరిగెత్తేటప్పుడు కూడా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక 1/2 కిలోమీటర్ పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. అలా 2-3 వారాలు గడిచిన తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. గేమ్స్ లో కూడా ప్రతిరోజు కొద్ది సమయం ప్రాక్టీస్ చేస్తూ, అలాగే ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకోవాలనుకునేవాడు. అందుకని ప్రతిరోజు 5 పదాలు నేర్చుకునేవాడు. ఇలా అతడు కన్సిస్టెంట్ గా నిలకడగా చేస్తున్న కొలది ఒక 30 రోజుల తర్వాత అతడు అనేక విషయాల్లో ఎంతో చక్కగా తయారయ్యాడు. అంతేకాదు, ఇక క్లాస్ లో కూడా టీచర్స్ ఏదైనా అడగ్గా అతడు ఎంతో చక్కగా సమాధానం చెప్పేవాడు. అతనికి వచ్చే మార్కుల్లో కూడా ఒక 10% 20% ఎక్కువ మార్కులు రావడం చూసి టీచర్లు కూడా ఎంతో షాక్ అయ్యారు. అప్పుడు అతన్ని పిలిచి అడగ్గా, నువ్వు ఎంత బాగా ఎలాగ అయ్యావు? ఇది వరకు నువ్వు చాలా అసలు యావరేజ్ గా ఉండేవాడివి కదా అని అన్నందుకు అతడు ఈ విధంగా చెప్పాడు, నేను ఒకేసారి నేర్చుకోవడం కాకుండా ప్రతిరోజు 1% నేర్చుకోవాలని మా తాతగారు నాకు చెప్పారు, అందుకని నేను అలాగ ఇంప్రూవ్ అవుతూ వచ్చాను అని చెప్పాడు. అయితే పిల్లలు, ఇక్కడ మనందరం చూడాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మనం 1% నేర్చుకుంటే నెలలో 30 రోజులు ఉంటాయి కనుక 30% మనం ఎంతో ఇంప్రూవ్ అవుతాము. అలాగా
ప్రతిరోజు 1% చేస్తుండగా 30 60 ఆ తర్వాత 100 కూడా మనం ఎంతో మెరుగ్గా ఉంటాము. మీరు కూడా ఏదైనా పనిలో కానీ చదువులో కానీ వెనకబడి ఉంటే ప్రతిరోజు 1% చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 100% రిజల్ట్స్ ని మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఓకేనా పిల్లలు? ఈ పనిని మీరు ఈ సంవత్సరం నుంచే వీలైతే ప్రారంభించండి పిల్లలు. లేదంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళగానే ప్రతిరోజు 1% అని ఏదో ఒక పనిని తప్పకుండా నేర్చుకోండి. ఇలా చేస్తుంటే మీరు కూడా మంచి రిజల్ట్స్ ని చూడగలుగుతారు. అలాగే దేవుణ్ణి కూడా మీరు ప్రతిరోజు సహాయం అడగండి. ప్రార్థన విషయంలో కూడా మీరు వెనకబడి ఉంటే ప్రతిరోజు 5 నిమిషాలు ప్రార్థన చేయడం, 10 నిమిషాలు ప్రార్థన చేయటం, ఇలా చేస్తుంటే ప్రార్థనలో కూడా మీరు ఎంతో చక్కగా ఉండగలుగుతారు. సరేనా పిల్లలు? మరి మీరందరూ అలా ప్రయత్నం చేస్తారు కదా? ఓకే, అయితే వచ్చే సంవత్సరం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.